మీరు మాట్లాడిన చాలా టాక్స్ యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. అసలు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఫస్ట్. పెళ్ళయింది, ఇంక ఇంట్లో చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. మన ఇంట్లో ఆడవాళ్ళు ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు అవి చేయరు. వాళ్ళు చాలా మంచిగా మనం కష్టపడతామేమో అని అన్నట్టు, వద్దు కాదు ఇంట్లో చూసుకో, ఎందుకు ఇబ్బంది పడతావు, ఎందుకు కష్టపడతావు అంటారు. మనకి ఆ టైంలో అబ్బా నేనంటే ఎంత ప్రేమ, నేను కష్టపడకూడదు అనుకుంటున్నారు అని అనుకుంటారు. తర్వాత బాగా ఫ్రస్ట్రేషను, చిరాకు, ఇరిటేషను, పిహెచ్డి వరకు ఎన్రోల్ అయ్యి నేను ఇంట్లో కూర్చున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను. సపోజ్ అమ్మాయి పర్మిషన్ అడగకుండానే చేసింది అనుకుందాం, విచ్చలబిడతాను, బరిదగించుతాను, ఈ అమ్మాయి మాట వెందు, సంసార పక్షంగా లేదు, సంసారాన్ని నిలబెట్టుకునే లక్షణం ఇది కాదు, ఇన్ని ట్యాగ్లైన్స్ వస్తాయి అమ్మాయికి, ఒప్పుకుంటారా? పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీ డిజార్డర్ అదొక ట్రామా మేడం. ఏమవుతుంది, పెళ్ళయ్యేంత వరకు కూడా ఎంతో కాన్ఫిడెంట్గా ఎన్నో విషయాల్లో చాలా పవర్ఫుల్గా డెసిషన్స్ తీసుకుని దేశ విదేశాలు తిరిగి అన్నీ చదివొచ్చి అన్నీ చక్కబెట్టొచ్చి కంపెనీల్లో పనిచేసి పెద్ద పెద్ద పే చెక్కులు తీసుకుని పెళ్ళి అంగరంగ వైభవంగా చేసిన షిఫ్ట్లో సడన్గా ఆ పౌర్ణమి కాస్త అమావాస్యలాగా ఫేజెస్ అన్నీ షిఫ్ట్ అయిపోవడం గమనించాను. నేను అలా ఉండొచ్చా, నేను ఇది మాట్లాడొచ్చా, నేను అక్కడికి వెళ్ళొచ్చా అని ప్రతిదీ ఒక క్వశ్చన్లో పడిపోవడం. ఏ మహిళ అయినా కూడా బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అదొక సైకలాజికల్ ఆ పోస్ట్ మ్యారిటల్ ఐడెంటిటీలో వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. ఎప్పుడు కన్సీవ్ అవుతారో తెలియదు, అసలు నేను ఇప్పుడు పేరెంటింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానా లేదా, నా మానసిక స్థితి కరెక్ట్గా ఉందా, ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా ఉందా, ఇది వాళ్ళకి తెలియదు. వీళ్ళ ప్రమేయం లేకుండానే పిల్లల్ని కనేయడం అయిపోతాం. ఇంట్లో పాస్ చేసే ఒక పెద్ద స్టేట్మెంట్, నీకు అవన్నీ ఎందుకు, నువ్వు కనిచ్చే మేము పెంచుతాంగా. ఎప్పుడైతే తల్లి సంతృప్తిగా సంతోషంగా ఫుల్ఫిల్మెంట్ కోసం ఎప్పుడైతే పనిచేస్తుందో ఇంట్లో 2 గంటలున్నా పర్వాలేదు, అప్పుడు కుటుంబం బాగుంటుంది. మహిళకి సంతోషం ఎప్పుడు వస్తుంది, తనలో ఉన్న శక్తిని ఎవరైనా గుర్తించి ఇది నువ్వు బాగా చేసావు, ఇది నువ్వు బాగా చేయగలవు, అవును ఇది కొంచెం నేర్చుకోవచ్చు కదా, నీకు కూడా ఒక పొజిషన్ వస్తుంది కదా అని తనకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇంట్లోనో బయటో ఎక్కడో చోట గుర్తింపు వస్తే తనకి సంతోషం వస్తుంది. నాట్ ఇన్ బయింగ్ కొత్తిమీర పాలకూర, నాట్ ఇన్ బయింగ్ పోపు డబ్బాలు. హ్యాపీ ఫీల్ అయిపోతారు. సోఫా కలర్ కాదని ఆ సోఫా కలర్ కొన్నానని నా డెసిషనేనండి, ఇల్లు డెకరేషన్ అంతా నా డెసిషన్. నీ డెసిషను, ఎక్కడ పెట్టాలి నీ డెసిషను, ఆ ఫంక్షన్ అంత అద్భుతంగా నేనే చేశానండి, అదంతా నీకు తెలియట్లా, నీతో కుక్క చాకరీ చేయించారు అక్కడ. సో ఇప్పుడు మీరు డిజిటల్ మహిళలో మీరు చేస్తుంది అదే అనుకుంటున్నానండి. వాళ్ళ పర్సనల్ అవనివ్వండి, ఫినాన్షియల్ అవనివ్వండి, ఫ్యామిలీ పరంగా అవనివ్వండి, సొల్యూషన్ దిశగా వాళ్ళకు ఒక మంచి బేజ్ చూపించడం. మేడం మా డిజిటల్ మహిళలో 10th క్లాస్ చదువుకొని ఆవిడ కూడా ఏఐ సాంగ్ రాస్తుంది మేడం. క్యాన్వాలో పోస్టర్, తన టైలరింగ్ పోస్టర్ తనే రెడీ చేసుకుంటుంది మేడం. తను పొడి తయారు చేసి నెయ్యి పోసుకుంటూ ఆ పొడి వేడి అన్నంలో కలుపుకుంటూ తింటూ రీల్ పెడుతుంది మేడం. ఎందుకు రారు లీడ్స్, ఎందుకు రారు క్లయింట్స్? జస్ట్ ఏదో ఒకటి నువ్వేం చేయగలవు ఐడెంటిఫై చేయి, నేను స్ట్రాటజీ చెప్తా. జస్ట్ ఒక ఫోను, నీ టాలెంట్, అంతే, ఏం అక్కర్లా. తన శరీరాన్ని క్యాండిల్లా కరిగేసి నీకు పిల్లల్ని కానీ నీ వంశాన్ని అభివృద్ధి చేసి తన ఇంటి పేరు మార్చుకుని నీ ఇంటి పేరు పెట్టుకుని నీకు ఎందుకయ్యా కట్నం ఇవ్వాలి, అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాలి కట్నం, నీకు దగ్గర ఊడిగం చేయడానికి నీకు ఎందుకు ఇవ్వాలి కట్నం? మరి పిల్లల్ని కన్న తర్వాత కూడా మీకు ఎంత పెట్టావు అంత పెట్టా, రేపు మమ్మల్ని చూడాలి మళ్ళీ వీళ్ళే అడుగుతున్నారు. సో చూడకపోతే మళ్ళీ వీళ్ళకి బాధ. సో ఇక్కడంతా గివెన్ అండ్ టేకింగే తప్ప అంతా బిజినెస్సే ఉంది తప్ప ఇది ఎక్కడుంది ప్రేమ? సెల్ఫ్లెస్గా ఉండడం అనేది అలాంటి వాళ్ళు ఎక్కడున్నారు? కొత్తగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను, అంటే మన వ్యక్తిత్వం కోల్పోక్కర్లేదు, కానీ నేను ఇదే నేను అది అని ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తామో ముందరగానే డివోర్స్ పేపర్స్ అప్లై చేసేసుకుని వెళ్ళొచ్చు హ్యాపీగా. మన జనరేషన్కి ఏంటంటే మేడం కంగారు వచ్చేస్తుంది. 3 నెలలు ట్రై చేశాను, ఇంకెన్నాళ్ళు ట్రై చేయాలండి అంటారు. ఇదేం ఇన్స్టెంట్ కాఫీ కాదు, జొమాటో కాదు, బ్లింకిట్ కాదు. దిస్ టేక్స్ ఏ ప్రాసెస్. దిస్ ఈజ్ లైక్ డైరెక్ట్లీ ఆర్డరింగ్ ఫ్రమ్ ద వెండర్. ఆ డెలివరీ టైము డిఫరెంట్గా ఉంటుంది.
పెద్ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయినా, నీ జీతం సంవత్సరానికి ₹1,00,00,000 అయినా, ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేసాము, కనీసం హనీమూన్ పీరియడ్ వరకు కూడా ఇలా కలిసి లేరు అని చెప్పి మానసికంగా కృంగిపోతున్నారు మేడం వాళ్ళు. అసలు డిజిటల్ మహిళ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి? అసలు డిజిటల్ మహిళ దేనికోసం, ఎలాంటి విమెన్ అక్కడికి రావాలి? నాలాగే ఉన్న తోటి స్త్రీని ఎవరు పట్టుకుంటారు? నాకు అదృష్టం సాతు కొంచెం సెల్ఫ్ లెర్నింగు, ఒక ఎవరో గురువులతో కనెక్షన్ ఉండడం వల్ల నేను కొంచెం ఫ్రేమ్ అవ్వగలిగాను. మరి మిగతా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుని ఒక 3 months ఏమీ చేయలేదు మేడం. నేను సిస్టమ్ క్లోజ్ అయిపోయింది మొత్తం. ఇంకో ₹10 ఎక్కడైనా ఖర్చు పెట్టాలన్నా డబ్బులు లేవు మేడం, ఏం చెయ్యాలన్నా డబ్బులు లేవు. ఇంకా ఇలా కాదు, గట్టిగా ఒక స్టెప్ తీసుకున్నాను. నేర్చుకుని కూర్చుని ఒక 3 నెలలు కేవలం పెద్దగా ఎలా చేయాలి, ఒక స్ట్రాటజీ, ఒక విజన్, ఒక మిషన్, ఒక కరికులం అన్నీ డెవలప్ చేసుకుని 2025 జనవరి 31న మొదలుపెట్టాను మేడం. ఫస్ట్ బ్యాచ్లోనే 1500 మంది వచ్చారు. కట్ చేస్తే ఇంకా ప్రతి వారం బ్యాచ్లు చేయడం, నేను 1000 ఎన్రోల్ అయిపోవడం, ఈరోజు అలాగా 10,000 12,000 వరకు వెళ్ళిపోయాం మేడం. విమెన్లో మెంటల్ ఇల్నెస్ అనండి, లేకపోతే మెంటల్ ఫ్రస్ట్రేషన్ అనండి, మెంటల్ హెల్త్ అనేది, దీని గురించి మాట్లాడితే నవ్వుతారు చాలామంది. సంవత్సరాల తరబడి అదే ఇల్లు క్లీనింగు, అదే వంట, అదే పని చేసి ఎలాంటి గుర్తింపు లేక ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఇలాంటివి కొన్నింటికి కరువైపోయి అందుకని అలా తయారవుతున్నారేమో అని. నిజంగా క్యారెక్టర్ ఉన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు మేడం. అంటే ఇంట్లో నీ మీద నువ్వు ప్రేమించుకోకుండా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఓవర్గా రెడీ అయిపోయి, మేడం వెళ్ళిన తర్వాత చీర కిందకి లాక్కుని అడ్జస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు ఒక క్లీవేజ్ షో చేయవలసిన పరిస్థితి నీకు ఎందుకు వస్తుంది? అది వెళ్ళి నువ్వు మరి ఇంకొక మగోడికి చూపించుకోవాలనుకుంటావేంటి నువ్వు? మరి భర్తకు కోపం రాదా మేడం? భర్తకు చిరాకు రాదా మేడం? ఇప్పుడు ఫ్యాషన్ కదా, మొత్తం వదిలేయడమే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం వదిలేయడమే. మరి అనరా మేడం? కమెంట్లు వేసే వాళ్ళు తప్పేం లేదు మేడం. నన్ను అడిగితే మన దృష్టిని బట్టి ఉంటుంది, అంతే కదా. అదే ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళు చేశారు అంటే వాళ్ళకి అది ప్రొఫెషన్, వాళ్ళ ధర్మం అదే. అంటే మేడం ఒక ఉమెన్ని తను క్యారీ చేసుకునే ఆ రాజసత్వం తనలో ఉండాలండి. నువ్వెందుకు ఒక ఎవరికోను చెలికర్తిలాగా ఏదో అంటారు కదా వర్డ్, నీ కిరీటం తీసుకెళ్ళి నువ్వే పోపుల డబ్బా మీద పెట్టేసుకుని నాదెవడో దొబ్బేశాడు అంటావేంటి? నువ్వు ఆ రాజస్సు నీలో ఉండాలి. నువ్వు నిన్ను ప్రేమించుకోవాలి. నువ్వు నిన్ను గౌరవించుకోకుండా పక్కోడు ఎలా గౌరవిస్తాడు? ప్రాబ్లం రూట్ కాజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోరు మేడం. మనమే అని ఒప్పుకోరు, నేనే మారాలి అని ఒప్పుకోరు ఫస్ట్. ఇప్పుడు ఎలాంటి మహిళల కోసం మీ డిజిటల్ మహిళ అంటే ఏం చెప్తారు? హౌస్ వైఫ్స్ మేడం, కెరియర్ బ్రేక్స్, వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మేడం. ఆడదానికి ఆడదా శత్రువు, ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతున్నాయి, పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు కదా మేడం. అవును, ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతే కరెక్టే, మరి నీ వీక్నెస్ ఏమైంది? దాని గురించి ఎవడు మాట్లాడడం? వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకున్నంత ఐకమత్యం ఎవరికి ఉండదు అనే ఒక కేస్ స్టడీ కూడా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి మీ దగ్గర వర్క్ చేసే విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమున్నాయండి? 50 కేటగిరీలు ఉన్నాయి మేడం. ఇజ్జి బాబాయ్, రైట్. నీకు ఏం వచ్చో చిన్న చెప్పు, నేను ఏం చేయాలో నేను చెప్తా. నువ్వేం చేస్తావో చెప్పు, ముందు నీ ప్రోడక్ట్ ఏంటో చెప్పు, నీ బిజినెస్ ఏంటో చెప్పు. ఏమీ రాదంటావా? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకో, సోషల్ మీడియా నేర్చుకో. నీకు పోస్టులు పెట్టడం వచ్చుగా. ఎవరో బిజీ ప్రొఫెషనల్ ఉంటారు, సార్ మొత్తం ఇదంతా నేను పెట్టుకుంటాను సార్ పోస్టులను, క్యాన్వా నేర్చుకుని వెళ్ళిపో ఆయన దగ్గర, ఆన్లైన్లో చేసుకో.